ఏ చూపి అంటున్నా, దేవుడు కూడా అంతే. ఏడి దేవుడు అని చూపి అంటే, నీ ప్రాణం ఎంత అదృశ్యంగా ఉందో, బతుకుతున్నావో బిడ్డ, నీ దేవుడు కూడా అంతే అదృశ్యంగా ఉండి నేను చూస్తా ఉన్నాడు. అప్రమత్తంగా ఉండండి, ఎక్సికాలు ఏమాకండి. 2026 సంవత్సరంలో కృప పోగొట్టుకోమాకండి. నోవాహుని భూమి మీద కింద చూశాడంట దేవుడు. ఎవడి పనిలో వాడు బిజీగా ఉన్నాడు. అందరు దారితో ఎవడిస్తారు, ఎవడో బతుకుతున్నారు. ఈయన మటుకి జాగ్రత్తగా ఉన్నాడంట. ఆయన కను దృష్టిలో పడ్డంట నోవాహుగా. దేవునికి స్తోత్రం. అందుకోసం అదే రాశాడు, యెహోవా దృష్టి యందు నోవాహు కృప పొందిన వాడాయను. అంటే అర్హత ఉంది, ఇతనికి బ్రతకనివ్వచ్చు. దేవునికి స్తోత్రం. నాకెళ్ళి చూడాలి. ఒకసారి ఈ యావత్ భూమండలం అంతా కూడా